గత 30 ఏళ్లుగా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నాము. పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత, అనుబంధాలు చక్కగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడుగా, నిజాయితీగా, అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలో తృప్తిగా ఉన్నారు. కష్టానికి, సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం, అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా ఉండేది. కుటుంబంలో ఎవరి పిల్లలైనా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు. మా మనవడు లేదా మనవరాలు అని తాతలు, మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు, నాన్నమ్మ ఇంటివారు అందరూ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే 1983-84 నుండి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో, ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి ప్రయారిటీ ఇవ్వడం మొదలైందో, ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో, మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశం చేసేవారు. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించేవారు. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయపడ్డారు. కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టర్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో, ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో, వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో, అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయో, ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణితి చెందాల్సిన దగ్గర రివర్సులో కుంచుకుపోవడం మొదలైంది. పక్కాగా సంబంధాలు పలచబడడం మొదలైంది. ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు, కొన్న ఆస్తులు, చేయించుకున్న నగలు, వారు పొందుతున్న శాలరీ ప్యాకేజ్, వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరూరా పలకరించరు. మన చిన్ననాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా, శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం 10 రోజుల ముందు నుంచే వచ్చి ఉండేవారు. తర్వాత కూడా ఇంకో వారం రోజులు ఉండేవారు. రాత్రిపూట ఆరుబయట మంచాలు వేసుకొని పొద్దుపోయిందాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా చేసేవారు కూడా అప్పో సప్పో చేసి పక్కవాడికన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ, మన వాళ్లను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు. అటెండ్ అయ్యేవారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి, తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడానికి ఇస్తున్న ప్రయారిటీ పారదర్శక సంబంధాలకి ఇవ్వడం లేదు. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు, హాజరులు మిగిలిపోతున్నాయి. అందరికీ పిల్లలు దూరంగా ఉంటున్నా, ఇరుగు పొరుగునే ఉంటున్న రక్త సంబంధీకులతో కూడా ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవడం లేదు. నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం, అతిశయంతో వ్యవహరిస్తూ అందరికీ అందరూ గిరిగీసుకొని బ్రతకడానికి అలవాటు పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఓర్పు, సహనం పెరగాల్సిన దగ్గర అసూయ, ద్వేషాలు పెంచుకుంటున్నారు. 100కి 90% కుటుంబాల్లో పిల్లలు దూరంగానే ఉంటున్నారు. వీళ్లకు పెద్దతనం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు, మనిషి తోడు అవసరం. అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో ఉండడం లేదు. విపరీతమైన తామసం, పక్కవాడి నీడ కూడా సహించడం లేదు. చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు. వలసల పుణ్యాన గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజు తగ్గిపోయింది. దానికి తోడు కేవలం కూడు గుడ్డ కూడా పెట్టని ఈ అడ్డుగోడలు పర్యవసానం. బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా, రిలేషన్స్లో ఎమోషన్ ఉంచుకుందాం అనుకున్నా, మెజారిటీ కుటుంబాల్లో పెద్దవాళ్లు దూరిపోయి అగాధం పెంచుకున్నారు. చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం, ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో, రేపటి రోజున మన తర్వాత మన పిల్లలకు మన అనేవారే లేని మిగిలిన పరిస్థితి సృష్టిస్తున్నాము. నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి. అందరూ కొద్దిగా ఆలోచించండి. మన కుటుంబాలని మనమే ఎడం చేసుకుంటూ, మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుండి మనం ఏమి ఆశిస్తామో ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. మన చిన్ననాడు మనం ఏమేం పొందాము, నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము. ఇప్పటికే చాలామంది పెద్దవారు వెళ్ళిపోయారు. మనకి ఎంత టైం ఉంటుందో తెలియదు. మనం సక్రమంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం వదిలి వెళ్దాము. మన తర్వాత కూడా మన పిల్లలకు మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము. కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి మనం కూడా ప్రత్యక్షంగా అనుభవించి ఫీల్ అవుతున్న నగ్న సత్యాలు.